దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినములో మనము పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాము. దయచేసి అందరూ లేచి నిలబడి మరి గ్రంథమును మనం చదువుదాం. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అనంతరము మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు కూడా మనం చూద్దాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో ఈ లేఖనము నీది, నీ లేఖనాన్ని మేము గౌరవిస్తూ నైనా లేచి నిలబడి ఉన్నాం. ఈ లేఖనములో ఉన్న సత్యమును నీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలలో కృమ్మరించండి. ప్రభా, మాట్లాడువాడను నేను కాదు కానీ నైనా నీవే ఆ దినమున మీలో ఉండి మాట్లాడతానని మీరు చెప్పిన మాటకు నేను లోబడుచున్నాను. నీవే నాలోనికి వచ్చి నీ బిడలతో మాట్లాడండి నాయనా. తద్వారా నీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్. దయచేసి కూర్చోనండి. పిల్లల, ఈ దినము మనం ధ్యానించేటటువంటి అంశము మనలను పడగొట్టేటటువంటి ప్రధాన శత్రువులను మనము పట్టుకోవాలి. మన ప్రధాన శత్రువులను మనం పట్టుకోవాలి. పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే లోకము ఎల్లప్పుడూ కూడా దేవుని సంబంధమైనది కాదండి. లోకములో ఉన్న మనలను దేవుడు ప్రేమించాడు, కానీ లోకాధికారి వేడు. వాడు లోకమును తన ఇష్టానుసారంగా మరి ఏలుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అపోస్తుడైనటువంటి యోహాను భక్తుడు ఇలాగ వ్రాయిచున్నాడు. మనం చూస్తే లోకంలో ఉన్నదంతయు గమనించాలి. శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. చూడండి, ఈ 3 ఆశలు తండ్రి వలన పుట్టినవి కావంట. అవి లోక సంబంధమైనవి, అనగా లోకాధికారి వలన కలిగినవి. దేవుడు సృష్టిని చేస్తే వీడేం చేశాడంటే దాన్ని అనుకరించేటటువంటి అనుకరణతో కూడుకున్నటువంటి ప్రతి సృష్టిని చేశాడు వీడు. కాబట్టి దాని ద్వారా అనేకులను వాడు ఆకర్షించి నరకం వైపు ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈ శోధకుడు ప్రభువుని శోధించటానికి కూడా ఆ 3 ఆశలను ప్రేరేపించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కాబట్టి అక్కడ అంటున్నాడు, నీవు ఆకలిగొని ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమన్నాడు. చూడండి, అపవాది చేసేటటువంటి తంత్రాలు మనం గమనించాలి. ఆనాడు అవ్వను అలాగే మోసగించింది. మీరు చావనే చావరు, ఆ వృక్ష ఫలములను తిన్నట్లయితే నీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని చెప్పాడు వాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము నుండి తప్పించి తన మాట వినేటట్టుగా చేసుకోవటమే అపవాది చేసేటటువంటి పని అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న యేసు ప్రభువునే అది శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభు దానికి ఇచ్చినటువంటి కౌంటర్ సామాన్యమైన కౌంటర్ కాదండి. ఏమన్నాడంటే,
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, ఆమేన్, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే మాట ఏంటంటే ఆయన వాక్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము వలన తప్ప కేవలం ఈ శరీర సంబంధమైన ఆహారమును బట్టి జీవించలేమో అని క్లియర్గా సమాధానం చెప్పాడు. వాడు షాక్ తిన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆ యొక్క ఆలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మరి ఉరకమన్నాడు. దేవదూతలు వచ్చి నీకు సాయం చేస్తాయి అన్నాడు. కాబట్టి ప్రభు దాన్నే గద్దించాడు, నీ దేవుని నువ్వు శోధించవద్దు అని. అంత మాత్రమే కాదండి, ఈ లోక రాజ్యాలు వాటి మహిమను కనురెప్పపాటులో చూపించి నీవు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, అవి నాకు ఇవ్వబడి ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు నీ దేవుని శోధింపవలదు అని గద్దించాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ ఆశలతో ఆ ఆది మానవులను పడగొట్టిందో, ఏ ఆశలతో ఆది నుండి మనుషులను తన ప్రధానమైన ఆయుధాలతో పడవేస్తూ ఉందో, నేటికి కూడా వాడు అదే ఆయుధాలు బలమైన ఆయుధాలుగా వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనకున్న ధైర్యం ఏంటంటే మన ప్రభు దాన్ని జయించాడండి. దేవునికి స్తోత్రం. అదే జయక్రీస్తు మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు కనుక మనము కూడా జయింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం మనం గమనిస్తే ఈ కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారు దీనిని 3 శోధనలుగా చెప్పాడండి. అదేంటంటే 1 విమెన్, 2 వెల్త్ లేక సంపద, 3 పాపులారిటీ అనగా కీర్తి. కాబట్టి ఈ వెల్త్, విమెన్, పాపులారిటీ ఇదంతా కూడా మనను పడగొట్టేటటువంటి శోధనలు అని అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుండి 16 వచనాలు మనం చూస్తే, మీలో ఎవడైననో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైననో వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనమని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మీరు దయచేసి చూడండి, ఒక్క పూట కూటి కొరకు ఆ ఎర్రని కలగూర వంటకం కోసం దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు ఏశావు. చాలామంది ప్రభు ఇచ్చిన కృపను త్రోసేసి ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి వాటి కోసం తమ్మును తాము అమ్మివేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ఎందరో గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తిత్వము మనలో ఉన్నదేమో ఒకసారి పరీక్షించి చూసుకోమని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా చూసుకోమంటుంది. ప్రియులారా, ఈ లోకం శాశ్వతం కాదని పలుమార్లు నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడు కూడా మీలో మరి లోక సంబంధమైనటువంటి కార్యాలు ఉండాలని ఆయన చెప్పటం మనం చూడం. నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కావద్దు అని చెప్పాడండి. నా రాజ్యం భూ సంబంధమైనది కాదు అన్నాడు ఆయన, క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆయన, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, అక్కడ అనేక నివాసాలు కలవు, నేను మరలా వచ్చి నాతో కూడా మీరును ఉండులాగన మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి రాజ్యానికి తీసుకుని వెళ్తానన్నాడు, కానీ ఈ భూలోక రాజ్యంలో ఉంచుతానని ప్రభు చెప్పలేదండి.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు నోవాహు దినాలలో ఒక 120 సంవత్సరాలు వారికి కృప ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. నిజంగా ఈ 2000 సంవత్సరాలు మనకు కృపే. ఈరోజు కరోనా వచ్చిందని ప్రజలు నానా తంటాలు పడుతున్నారని, ప్రజలు నష్టపోతున్నారని, అనేకులు అనారోగ్యం పాలవుతున్నారని, చనిపోతున్నారని మనం కలవరపడటం కాదు. మనకి ఇవ్వబడిన కృపను మనం అశ్రద్ధ చేశాము అని పశ్చాత్తాపపడటం మేలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన కృపను మనం ఏం చేసాం? లోకాశల కొరకు ఖర్చు చేశాం. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన కృప అంతా కూడా పోగొట్టుకొని ఈరోజు ఏదో నష్టం జరుగుతుంది, దేవుడు ఎందుకలా మౌనంగా ఉన్నాడు, ప్రజలందరూ లయమైపోతే ఆయన ఏం చేస్తాడు అని. నిజంగా నోవాహు దినాల్లో కూడా అలాగే అనుకొని ఉంటారు. దేవుడు ఎందుకు తెలియచేయలేదు? ఎందుకు తెలియచేయలేదండి? అక్కడ నోవాహు ఉన్నాడు, నోవాహు యొక్క వర్తమానం ఉంది, నోవాహు యొక్క వాడ ఉంది, అన్నీ ఉన్నా కూడా వారు దానిలోనికి ప్రవేశింపలేకపోయారు. సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అలాగే ఉంది పరిస్థితి. కాబట్టి ఒక పక్క రక్షణ ఉంది, మరో ప్రక్క మరణం ఉంది. ఒక ప్రక్క జీవం ఉంది, మరో ప్రక్క మరణం ఉంది. వీటి రెండిటి మధ్య మానవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, జీవ మరణములో నాలుక యొక్క వశము. మనం ప్రభువుని ఒప్పుకొని ప్రభువుకి అప్పగింపబడితే ఇలాంటి మరణములో నుండి మనం జీవంలోనికి దాటుకొని వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. తీర్పు తప్పించుకుంటామండి. కాబట్టి అక్కడే వాడ ఉంది, అక్కడే సిద్ధపడిన జనులు ఉన్నారు. వారు ప్రవేశించడానికి దేవుడు చాలా సమయం ఇచ్చాడు. అయితే వారు వాడ దగ్గరే ఉండి వాడలో ప్రవేశింపకుండా, సత్యవాక్యానికి లోబడకుండా, రక్షణ పొందకుండా వాడ సమీపంలో ఉండే నశించిపోయారండి. దయచేసి గమనించాలి. ఆ జలప్రళయంలో మునిగిపోయారు. ఈరోజు డైలీ మీరు చూచుచున్న నష్టాలను చూసి ప్రతి ఉదయము నేను చెప్తున్నటువంటి వర్తమానము కలవరపడవద్దని నేను చెప్తున్నప్పుడు ఆదరణ పొందుతున్నారు, మంచిదే. కానీ ఒక్కటి చెప్తున్నాను, దేవుడిచ్చిన కృపను మాత్రం మనం పోగొట్టుకోకూడదండి. కాబట్టి ఆ కృపను కనుక మనం పొందుకుని ఉన్నట్లయితే ఈ వ్యాధులు బలహీనతలు మనల్ని ఏం చేయలేవు. ఒకవేళ అవి దాడి చేసిన మన మీద అది వర్ధిల్లదో. కారణం ఏంటంటే మనము ప్రభు యొక్క ముద్రను పొందినటువంటి వారం, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారము. కాబట్టి నేటి పరిస్థితులను మనం చూస్తే ఈరోజు ఎంతోమందికి దేవుని మీద అచంచలమైనటువంటి ప్రేమ వచ్చింది. చాలా కాలం దైవ సేవకులముగా ప్రతి మందిరాన్ని తెరిచి ప్రతి చోట అనేక చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి, మరి అలాగే ఆ మీటింగ్స్కి అనేక మందిని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించిన ఎంతమంది వచ్చారండి? కొందరేమో వివాహం అని ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయారు, మరి కొంతమంది కళాశాలలని వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఈ టైంలో సెలవు పెడితే ఇంక్రిమెంట్ పోద్దని కొంతమంది సెలవులు పెట్టలేదు, మరి కొంతమంది వారి వారి పిల్లల యొక్క స్కూళ్ళు కాలేజీలు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఇక జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ లేవు, కాలేజీలు లేవు, ఏమీ లేవు, మరి పెళ్ళిళ్ళు కూడా సరిగా జరగట్లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడేమో దేవుని వాక్యాన్ని వినకుండా ఈ లోక సంబంధమైన సాకులు చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని వెతుకుచూ ఉన్నారు. దేవుడు ముఖం త్రిప్పుకుంటున్నట్టుగా మనకు క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి జాగ్రత్త. అపవాది చేసే మోసం అలాగే ఉంటుందండి. ఆపద రాగానే వాడు చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు దాకా నీకు లోక ఆశలు చూపిస్తాడు, అది ఇది అని చూపిస్తాడు, అటు ఇటు నేను లాక్కొని పోతాడు. ఆపద రాగానే వాడు ఏమన్నా రక్షింపగలవాడా?
రక్షించుట దానికి చేతనవుతుందా? అది నశింపచేసేదే కానీ రక్షించేది కాదు. కానీ మోసపుచ్చుద్ది. ఏం పర్వాలేదు అంటది, ఏం కాదులే అంటది. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆపత్కాలంలో ఏదైనా చేయొచ్చు, అంతేగాని ఇప్పుడు ఉన్న సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటావని నిన్ను అది భ్రమ పెడుతుంది అండి. చాలా కాలం భ్రమలో గడిపేశాం కదండి. చాలా కాలం మా గొంతులు పోయేటట్టుగా చర్చెస్లో అరిశాం, కేకలు వేశాం, వర్తమానమును నమ్మండి అన్నాం. కనీసం చీమ కుట్టినట్టుగా చాలామందికి లేదండి. ఏదో కొద్దిమంది మాత్రం దైవ సేవకులకు గౌరవం ఇచ్చి లేకపోతే దేవునికి భయపడి ఆ వాక్యాలు వినటానికి వచ్చారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫుల్గా లోకంలో మునిగి తేలుతూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే దైవదాసుడు చెప్పినట్టుగా అక్కడ వెల్త్, ఆ సంపద లేకపోతే ధనమును గూర్చి మొదటిగా మనం చూద్దాము. చూడండి, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 11 వచనాల వరకు నేను చదువుతాను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, పుట్టినోట్లు అన్నాడు, విడిచి పారిపోమ్మో. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. పుట్టినోట్లో వెంటాడుము అని ఉంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే ధనాపేక్ష, వెల్త్, సంపద. చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని బైబిల్ క్లియర్గా చెప్తుందండి. కాబట్టి చాలామంది తప్పుడు ప్రసంగాలు చేస్తారు. దేవుడిని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాడు, మీరు లక్షాధికారులు అయితే కోటీశ్వరులు అవుతారు, లేకపోతే తక్కువ ధనం గలవారైతే లక్షాధికారులు అవుతారు అన్నట్టుగా భ్రమపరుస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ఆకర్షణలను చూపించడండి. మన అవసరతలు తీరుస్తాడు, మన కష్టాల్లో ఆదుకుంటాడు, మనకు కావలసిన ఏనాటి ఈవులను ఆనాడు మనకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది ఇవ్వడని నేను చెప్పట్లేదు, ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకటేంటంటే ఆయన అసలైనది ఏంటి? ప్రభు బైబిల్లో ఇలాగ చెప్పాడు, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి అని, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్పాడు. ఏం వెతకమన్నాడు? ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎక్కడ ఉంది ఆయన రాజ్యం? కనురెప్ప పాటులో. ఇక్కడ కను మూస్తే ఆ ప్రక్కనే ఉంటుంది. ఆనాడు శిలువ మీద ఉన్నటువంటి కుడివైపునున్న దొంగను అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. నేడే. ఆనాడు సమూయేలు అన్నాడు సౌలుతో, రేపు ఈ టయానికి నీవు నీ కుమారులు కూడా వచ్చి నాతో కూడా ఉంటారని. ఎంత సమీపంలో ఉన్నదో లైఫ్ చూడండి. కాబట్టి ఎలీషా తన పనివాని కన్నులు తెరిచినప్పుడు, జాగ్రత్తగా వినండి, అగ్ని రథాలను చూశాడు. అగ్ని రథాలను చూశాడు. ఈ అగ్ని రథాలు అంతకుముందు ఏలియాని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఉంటాయి అనుకున్నారు. వారి ప్రక్కనే ఉన్నాయి, కిందే భూమి మీదే ఉన్నాయి. పరిశుద్ధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, దేవుని సన్నిధి కూడా ఇక్కడే ఉంది. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉంది అని అంటే అర్థం అదేనండి. ఎందుకంటే మనం కాలం అనే తెర యువతలో ఉన్నాం. కాలం అనే తెరకు అవతల మనం చూడగానే మన మహిమ నేత్రాలతో చూస్తే ప్రక్కనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రక్కనే ఉన్న పరలోక రాజ్యానికి చేరుకోవటానికి ఈ లోక భ్రమ చేత మనం పోగొట్టుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం మానవుడు తయారు చేసినటువంటి ధనానికి మానవుడే మ్రొక్కుట ఎంత విచారకరం, ఎంత విచారకరం అని. కొంతమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు ఆ డబ్బు కోసం. బైబిల్ చెప్తుంది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ ప్రాణము అక్కడే ఉంటుంది అని.
అపవాది శోధన అండి ఇది. కాబట్టి ప్రియులారా, చాలామంది క్షయమైన ధనం కోసం పరుగులు పెడతా ఉంటారు. జీవం కలిగిన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ దినము వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే దినం, ఓటీ చేస్తే డబల్ వచ్చే దినం అయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి దానికోసం పరుగులు తీస్తారు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందాలని ఏవేవి తనకు లాభకరములై ఉన్నవో, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. క్రీస్తు నిమిత్తము. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నాం? అన్నాడు ఎలీషా ప్రార్థన చేశాడు, ఈ పనివాని కన్నులు తెరవమని. కన్నులు తెరిస్తే అర్థమవుతుంది మనము ఎంత వేస్ట్ అయిన దానికోసం పరుగులు తీస్తున్నాము. ఇది లోకస్తులకు ప్రాముఖ్యమే, మనకు కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాతాను ఏదేనును చూచి, నకిలీ ప్రపంచాన్ని చూచి, ఈ కయ్యూను యొక్క విష సంస్కృతిని చూచి దానికోసం మనం పరుగులు తీయటం చాలా అవివేకం అండి. అవివేకం. ఆ పాడు ధనం కోసం అనేక మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఆ డబ్బు కోసం నానా కుట్రలు, విషప్రయోగాలు. చూడండి, ఆస్తుల కోసం కుటుంబాలు, కొందరైతే డైరెక్ట్గా వెళ్లకుండా వెనుక నుండి చేతబడులు చేయించి కుటుంబాలనే కూల్చేస్తున్నారు. ఎంత భయంకరమండి డబ్బు. కాబట్టి చాలామంది లోకంలో ఉన్న వేటికో భయపడతారు, కానీ అసలు ఈ డబ్బే పెద్ద జబ్బండి. ఈ డబ్బు రోగం చాలా పెద్ద రోగం. కాబట్టి చాలామందికి ఆ డబ్బు రోగం బాగా పట్టి ముదిరింది. అందుకే దేవుడు, మన ప్రభువు చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుటంట సులువంట. ఎందుకని ఆనాడు మన ప్రభువును కూడా అనేక మంది గొప్పవారు ధనికులు వెంబడించలేదు, కొద్దిమందే. పామర జనాంగమే అధిక మంది ప్రభువుని చేర్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈనాడు కూడా అంతేనండి. ఈ వాక్యాన్ని వెల్ సెటిల్డ్ పర్సన్స్ అర్థం చేసుకోలేరు దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆ బిల్డింగ్లు కట్టుకున్నాం, ఆ మంచి పొజిషన్లో ఉన్నాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఐరోపాలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఇక్కడో ఉన్నారు, కోట్లు సంపాదించాం, ఏదైనా సరే విడిచిపెట్టక తప్పదండి. ఇది కయ్యూను సంస్కృతి. ఏదో ఒక దినాన దాన్ని విడిచిపెట్టక తప్పదని తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ప్రపంచాన్ని కరోనా అనేటటువంటి వ్యాధి, కోవిడ్-19 అతలాకుతలం చేస్తూ ఉంది. ఇది కూడా ఒక రకంగా మానవుని యొక్క కుట్రే అని అనేక మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. చూడండి, ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి దేశాలు పోటీ పడుతున్నాయి. ఏ కంపెనీ ముందు దాన్ని తయారు చేస్తుందో ఆ కంపెనీ అత్యధికంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతుంది. కాబట్టి మానవుడు ఒక వైరస్ని సృష్టించి మానవుల మీద ప్రయోగించి దేశాలను దెబ్బతీసి తానే గొప్పవాడు కావాలని అనుకోవటం సాతాను యొక్క కుట్ర కాదా? ఇది కయ్యూను లాంటి మనస్తత్వం కాదా? దుష్ట తలంపు కాదా? తోటి మానవులను చంపి వారు క్యాష్ చేసుకోవాలనుకోవటం ఎంత అన్యాయం అండి అది. మనుషుల ప్రాణాలతో వ్యాపారం, ఇదే సాతానుడు చేసేది. యెహెజ్కేలు గ్రంథం 28లో మనం చూస్తే నీవు లోపల అన్యాయం పెంచుకున్నావని రాయబడి ఉంది. అక్కడ విస్తారమైన వర్తకము వల్ల అదే చేసింది, దేవుని మీద తిరుగుబాటు చేసిందంట. చూడండి, ఈ బిజినెస్ ఇదంతా కూడా అపవాది సంబంధమైనదే.
అదంతా భ్రమ పెట్టేదే. అది నిజమనుకుని చాలామంది పరుగులే పరుగులు, పెద్ద పెద్ద ధనవంతులు తమ ఆఖరి సమయంలో అనగా చనిపోయే సమయంలో వారు మాట్లాడిన వైరాగ్యపు మాటలో మరి చాలామందిని ఆలోచింపజేశాయి. ది గ్రేట్ గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తాను చనిపోతున్నప్పుడు నా 2 చేతులు బయట పెట్టమన్నాడు. ఎందుకయ్యా అని అడిగారు. ఈ లోకంలో నుండి నేను ఏది కూడా తీసుకుని వెళ్ళట్లేదు, ఎవరైనా అంతే, ప్రపంచానికి నేను చక్రవర్తిని కావచ్చు కానీ ప్రపంచంలో ఒక చిన్న ఇసుక రేణువు కూడా నేను తీసుకొని పోలేకపోతున్నాను అన్నాడు. బాధతో చనిపోయాడు. ఎందుకంటే నిరీక్షణ లేదు. ఎందుకు నిరీక్షణ లేదు? దేవుని రాజ్యమును గురించినటువంటి అవగాహన లేదు, రక్షణను గురించిన అవగాహన లేదు, దేవుని గురించిన స్పృహ లేదు. క్రీస్తు పూర్వం మరణించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఆ నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. మనము నిబంధన జనులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలెగ్జాండర్ చనిపోతూ ఏమి తీసుకొని పోలేము అన్నారు. ఎవరన్నా ఆగారా? ఇంకా యుద్ధకాంక్ష తగ్గిందా? దాని తర్వాత 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయండి. ఎందరో నియంతలు పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు ఆ నియంత ఆత్మ సాతాను యొక్క ఆత్మయే. తానే గొప్ప, తానే ప్రపంచానికి నాయకుడు కావాలి, ప్రపంచంలో అత్యధిక ధనవంతులు కావాలి. ఇప్పుడు కూడా చూడండి, పోటీలు, కాంపిటీషన్. నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే ప్రపంచంలో గొప్ప ధనవంతునిగా ఉండాలి, మొదటి స్థానంలో ఉండాలని పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఏమి తీసుకొని పోలేమని తెలుసండి. ఆ గొప్ప ధనవంతుడు నరకంలో యాతన పడుచున్నట్టుగా బైబిల్లో మనం చూసాం. ఈ ధనవంతులందరూ కూడా, దేవుని మరిచిన వారందరూ కూడా నరకంలో యాతన పడటానికి తప్ప వేరొక ఛాన్స్ వాళ్ళకి లేదు. అయినా కూడా ఈ వ్యామోహాన్ని మీరు గమనించండి, వ్యామోహాన్ని గమనించండి, ధనాపేక్ష. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే మనుషుల ప్రాణాలతో కూడా వ్యాపారాలండి, ఇంకా మనుషుల అవయవాలతో వ్యాపారాలు, అలాగే స్త్రీల యొక్క గర్భములలో కూడా వ్యాపారాలు. కొంతమందికి బిడ్డలం కానీ ఇవ్వటండి, వాడు పెళ్లి చేసుకోవడంట, వాడికి మాత్రం బిడ్డ కావాలంట. కాబట్టి ఒక యవనస్తురాలు, ఒక కన్యక గర్భంలోనికి ఆ యొక్క రేతస్సును ప్రవేశింపచేసి దాని ద్వారా క్లోనింగ్ పద్ధతిలో ఆమె బిడ్డను కని అతడికి ఇవ్వటం వ్యాపారం, డబ్బు కోసం. కొందరు సీక్రెట్గా అవయవాలను అమ్మేసుకుంటున్నారు, వ్యాపారం అండి. కొందరైతే అదో ఇదో ఆపరేషన్ చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కీలకమైన అవయవాలని ఎస్కేప్. ఎక్కడ ప్రమాదకరమైన దినాలండి, ఎక్కడికి వెళ్ళినా పరిస్థితి ఘోరమే. దేవుడు తప్ప శ్రేయస్కరమైనటువంటి స్థలాలు మనకి ఇక్కడ లేవు. కాబట్టి వ్యాక్సిన్ ద్వారా వ్యాపారం, మాస్కులు, శానిటైజర్సు, గ్లౌజులు, ఇవన్నీ కూడా వ్యాపారంలో భాగమైపోయాయి. కాబట్టి ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే మానవునిలో సాతాను యొక్క క్రూరత్వం క్లియర్గా కనబడుతుందండి. ప్రజలు ఒకవైపు శ్రమ పడుతుంటే దాన్ని వ్యాపార అవకాశంగా ప్రజలు మార్చుకోవటం చూస్తే అపవాది ఎంత మానవులను చెరపట్టి నాశనం చేస్తున్నాడో మనం గమనించగలం. కాబట్టి ఈ లోకంలో ఈ మానవాళిని ఈ ధనాపేక్ష కలిగినటువంటి మనుషుల ద్వారా నాశనం చేయాలనేది సాతాను పన్నిన కుట్రండి. చూడండి, గెహాజీ కొన్ని వస్త్రాలను ఆశించి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, గమనించాలి. యూదా ఇస్కారియోతు 30 వెండి నాణెముల కొరకు మన ప్రభువునే అమ్మేశాడు, వాక్యాన్ని అమ్మేశాడండి. ఇందాక ఏశావు గురించి చూసాం, ఒక పూట కూటి కొరకు సమస్తాన్ని కోల్పోయాడు 30 వెండి నాణేల కోసం. ఏం మిగుల్చుకున్నాడండి? చివరికి ఉరివేసుకొని చనిపోయాడు.
బిలాము మంచి ప్రవక్త, అతడు చెప్పినవి చాలా జరిగాయి. కానీ బాలాకు ఇచ్చేటటువంటి సోది సొమ్ము కోసం ఎంతోమంది సేవకులు ఫ్లాట్ అయిపోతున్నారు. అంతే, అమెరికా డబ్బుల కోసం, సంఘ శాఖల వారు ఇచ్చేటటువంటి జీతాల కోసం. ఇదంతా కూడా వాక్యానుసారం కాదండి. కాబట్టి బిలాము ఆ సోదు సొమ్మును ఆశించి ఏం సంపాదించుకున్నాడు? చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. ఇలాగ ఎందరో చెప్పాలంటే తరగదది. ఈ ధనాన్ని ఆశించి నష్టపోయిన వారిని గురించి మనం చెప్పడానికి తరగదండి. కాబట్టి ఈరోజు కూడా మనము అలాగే ఉన్నట్లయితే ప్రభు వస్తున్నాడు. మనం ప్రభు కోసం చాలా తేలిగ్గా జీవించాలండి. లోకంలో అనవసరమైన బరువులు మనకు అవసరం లేదు. మనము ర్యాప్చర్లో ఎగిరిపోవటానికి రెడీగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే ధనవంతులను గూర్చి యాకోబు ఇలా రాస్తున్నాడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవమంటున్నాడండి. ధనవంతులకు చెప్తున్నాడు. మీ ధనము చెడిపోయేనో, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయునో, అంత్యదినము యందు ధనమును కూర్చుకొంటిరి. ఇలాంటి స్థితిలో కూడా చాలామంది ఆస్తుల కోసం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఎంత ఎమర్జెన్సీలో, డబ్బు కోసం అండి. అదే పెద్ద గొప్ప మరి విశేషతగా వారికి మారిపోయింది. లోకం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఏం పట్టట్లేదండి. వాళ్ళకున్నటువంటి ఆ డబ్బు వ్యామోహం ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో కూడా పట్టించుకోలేకపోతున్నారు. ఆస్తి పంపకాలు సరిగా జరగలేదని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారండి. చూడండి ఎలాంటి ధనాపేక్ష సాతాను ప్రజల మీద పెట్టిందో చూడండి, ప్రజల హృదయాలలో పెట్టిందో చూడండి. కాబట్టి ధనవంతులను ఏడవమంటున్నాడు యాకోబు. ఎందుకంటే మీ మీదకి ఉపద్రవం రాబోతుంది. మీ ధనము, మీ వెండి, మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. నరకంలో ఆ ధనమే వారికంట మరింత శ్రమను తోడు చేస్తుందంట. వారు పెట్టుకున్న వెండి బంగారు నగలే తుప్పు వలె వారిని తినేస్తాడు. వాళ్ళ శరీరానికి మరింత బాధను కలగజేస్తాయంట. ఒకరోజు ఒక దర్శనము గురించి నా తల్లి చెప్తా ఉండేది. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు దేవుడు నరకంలో తన సోదరి చనిపోయింది, అందుకని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంటే ఆమె కొంచెం ధనాపిచ్చి, ఆ బంగారు నగల పిచ్చి, అంటే మా తల్లిగారి యొక్క సహోదరికి ఆమె చనిపోయింది. కాబట్టి ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే నా సోదరికి రక్షణ ఉందా లేదా ప్రభువా, ఆమె ఎక్కడుంది అని. వెంటనే ఆమె దర్శనంలో పాతాళంలో ఆమె ఉన్నట్టుగా చూసిందంట. అక్కడ ఏడుస్తూ తిరుగుతుందంట ఆమె. నాకు ఈ బంగారం వద్దు, నాకు ఈ వెండి వద్దు, ఈ వస్త్రాలు వద్దు, ఇవేమీ వద్దు, నేను కాలిపోతున్నానని ఏడుస్తుందంట. చాలా సందర్భాల్లో ఆమె చెప్తా ఉండేది, మా తల్లి చెప్తా ఉండేది తన సోదరుని గురించి, పాతాళంలో యాతన పడుచు ఉన్నది అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని, ఈ ధనాన్ని, ఈ ఆశలను ప్రేమించువారు గమనించాలి. యాతన గల స్థలంలో వాటి పేరు తలుసుకొని శ్రమ పడుతూ ఉంటారంట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను, బ్రాకెట్లో ఆ పుట్నోట్లో మనం చూస్తే లోభత్వమును చంపివేసేయమన్నాడండి. చంపివేసేయమన్నాడండి.
ఎందుకంటే అది కూడా ఒక విగ్రహారాధనే, ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధనే. సాతానుకి ఏది ఇష్టమో మనకు అది ఇష్టమై ఉండరాదు. మన ప్రభువుకి ఏది ఇష్టమో మనకు అది ఇష్టంగా ఉండాలి దేవుని పిల్లలమైతే. చూడండి, మోషేను గురించి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. రాజు కావలసిన వాడు మోషే, ఐగుప్తుకు ఈజిప్ట్కి రాజు కావలసిన వాడు. కానీ దాన్ని ప్రేమించలే. దేవుని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు లోకమును ప్రేమించలేదండి, లోకాశలను ప్రేమించలేదండి. ధనాపేక్షను వారు చంపేసుకున్నారు, లాభకరమైనవి నష్టములుగా ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభు రాకడ దినాల్లో కూడా ఇంకా ఒకవేళ లోక వ్యామోహములో ధనాపేక్షలో ఉన్నట్లయితే ఆ శత్రువును చంపండి. అందుకే అక్కడ ఉన్నది, ఆ ధనాపేక్ష అనేటటువంటి శత్రువుని చంపేయండి, దేవుని వాక్యం ద్వారా పొడి చేయండి, మనలో ఆ చేదైన వేరు లేవకుండా అని చేయండి. పరిశుద్ధాత్మ శక్తి కాల్చివేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లౌదికే సంఘకాలంలో మీరు తర్వాత చూడండి, ప్రకటన 3:15 నుంచి, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకుందండి. కానీ ప్రభు దృష్టిలో దిక్కుమాలిన వారిగా, దిగంబరునిగా, చూడండి గ్రుడ్డివానిగా ఉన్నట్టుగా లేఖనం చెప్తుంది. నేటి సంఘాలు ఎలా ఉన్నాయి? ధనంతో తులత్రూగుచూ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఫ్యూచర్ కోసం ఉపవాస దినాలు చేస్తూ ఉన్నారు. ఎందుకో గమనిస్తే మళ్ళా చర్చిలు ఓపెన్ అవుతే మరలా మనం రాజులం అయిపోతాం. మంచిది, కానీ ఒకటి, ఈ ధనము ర్యాప్చర్కి అక్కరికి రాదు. నీ ప్రాణం పోయేటప్పుడు కూడా అక్కరికి రాదు. పరలోకములో ధనాన్ని సంపాదించుకోవాలి, అది ఆత్మలే. దేవునికి స్తోత్రం కలుగును కాక. యథార్థముగా సత్యవాక్యమునందు వారిని ప్రతిష్ఠ చేయాలి, వాక్యమందు ప్రతిష్ఠించాలి. అది సేవకుని ధర్మం, సేవ యొక్క ధర్మం. కాబట్టి వాక్యానికి ప్రతిష్ఠించకుండా లోకానికి ప్రతిష్ఠించి, నేను కూడా ఒక గొప్ప దైవ సేవకుని, ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, కొదువు లేదంటే నా నోట నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రభు యొక్క నోటిలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యం నిన్ను తుడిచిపెట్టేస్తుంది అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇక రెండవదిగా మనం చూద్దాము. రెండవది స్త్రీ, విమెన్. ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, రెండవ శత్రువు విమెన్. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూడండి, లేఖనం ఇలా చెప్తుంది. ఈరోజు ఈ సమాజం అంతా స్త్రీలతో నిండి ఉందండి. అందరూ ఇప్పుడు కరోనా అని చెప్పేసి కంట్రోల్లో ఉన్నారు, బయటికి ఎవరు రావట్లే. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్త్రహీనులు అవుతారు. మామూలే, రొటీన్ లైఫ్. కొన్ని చోట్ల క్లబ్బులు పబ్బులు ఆగల, రహస్యంగా జరుపుకుంటున్నారు. వ్యభిచారం ఆగల, రహస్యంగా జరుగుతుంది. వాళ్ళకి కరోనా మిగతా భయాలేం లేవండి. వాళ్ళకున్న మూర్ఖత్వపు దయ్యం ఎలా చేస్తుందంటే, చస్తే చచ్చాం ఏముంది. కొంతమంది యథార్థ పరులైనా కూడా భయపడుతున్నారు, కానీ తెగించిన వారు అస్సలు భయపడట్లేదండి. వాళ్ళు పాపంలోనే మునిగి తేలుతూ ఉన్నారు. HIV వచ్చింది, అది వ్యభిచారం వల్లనే అనేక మంది ఆ వ్యాధి పాలయ్యారంటే, HIV వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎవడు మానుకున్నాడండి? ఎవడు భయపడ్డాడు? ఏం భయం లేదంతే. వ్యాధులకు కూడా భయపడట్లే. భయపడితే ఇన్ని వ్యాధులు వ్యాపించేవి కావు.
అందరూ రోడ్లు ఎక్కుతున్నారు, విందులు, వినోదాలు. భయం లేదండి. ఎవరు ఆ లాక్డౌన్ ప్రభుత్వం వేసి 144 సెక్షన్ పెట్టి సిఆర్పిల్ని, మిలిటరీ బలగాలను దించి కంట్రోల్లో ఉంచినంత వరకు వారు కంట్రోల్లో ఉన్నారు. ఎప్పుడైతే లాక్డౌన్ సడలించారో సేమ్ టు సేమ్ ఇక భయపడలేదు, ఏ వ్యాధికి భయపడలేదు. వారి వలన విస్తృతంగా అమాయకులైనటువంటి ప్రజలు నశించిపోతున్నారు. గమనించుదుముగాక. కాబట్టి ఇప్పుడు నేటి సమాజము స్త్రీలతో నిండి ఉంది. ఎలా ఉన్నారు వారి వస్త్రధారణ? ఈ సినీ ప్రపంచ వ్యామోహంలో పడి ఆ వస్త్రాలు శరీరానికి ఉన్నాయో లేదో కూడా తెలియనంత దరిద్రంగా తయారవుతున్నారు. నిండారైన వస్త్రాలు తీసేశారండి. వారు భయంకరమైనటువంటి దెయ్యముల వలె తయారయ్యారు. నైతికత దిగజారిపోయింది. కాబట్టి అది ఒక శత్రువు. గమనించాలి. విచ్చలవిడితనం. ఒక పురుషుడు కన్నులు త్రిప్పుకోలేనంతగా వారు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం ఇది! స్త్రీతత్వానికి ఉన్నటువంటి మర్యాద కూడా వయోభేదం లేకుండా పోయింది. నేటి సంఘ శాఖల యొక్క చర్చీలలో కూడా ఈ సేవకులు ఖండించట్లేదండి. చర్చీల్లో కూడా ఈ ఆధునిక వస్త్రాలు వేసుకొని, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, శరీరం అంతా కనపడేటట్టుగా వాళ్ళు చేస్తుంటే ఈ సేవకులు ఖండించడానికి నోరు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ క్లియర్గా చెప్తుంది. అలాంటి స్థితిని మనం ఖండింపవలసిన వారమై ఉంటున్నాం. దేవుని పిల్లలు తప్పుదిద్దుతారు, ఖండిస్తారు, బుద్ధి చెప్తారు. అలా చెప్పకుండా ఉన్నట్లయితే వారి పాపంలో మనం పాలువారం అవుతామండి. మనం దేవుని వాక్యము పక్షమున నిలిచి ఖచ్చితంగా అలాంటి వాటిని మనం ఖండింపవలసిన వారమై ఉంటున్నామో. మత్తయి సువార్త 6:23 చూస్తే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటిమయమై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. ఈ కంటిని ఆకర్షించే తంత్రం స్త్రీలో అపవాది పెట్టింది. పురుషుడు మోసగింపబడలేదు, కానీ స్త్రీ మోసగింపబడి మరి పాపములో పడినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అవునా? కాబట్టి ఏ స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉండడో అక్కడ వ్యవస్థ పతనమైపోతుందండి. కాబట్టి ఈరోజు వ్యాధులు వచ్చాయి, మరణాలు వచ్చాయి అని అంటే ఎంత పాపం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని హృదయాన్ని మనం ఎంత నొప్పించి ఉంటామో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పనుల ద్వారా దేవుడు ఎంతగా 2000 సంవత్సరాలుగా ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అది కూడా మనుషుల ద్వారానే, దేవుని అనుమతి లేకపోతే ఆ మనిషి కూడా చేయడు. ఆ ప్రాబ్లం రాబట్టి ఈరోజు అందరూ వణుకుచున్నారు, భయపడుచున్నారు. దేవుడే మరి మార్గం చూపాలంటున్నారు, దేవుడు దయ ఉండాలంటున్నారు, ఆయన ఏదో ఒకటి చేయాలంటున్నారు. మంచిదే, వెరీ గుడ్. కానీ దేవుని సంఘాలు, దేవుని యొక్క పరిచర్య, శ్రేష్టమైన వర్తమానికులు ఉండగానే మరి ఆ విచ్చలవిడితనంతో కూడుకున్నటువంటి కార్యాలు చేయటానికి ఈ మానవుడు భయపడలేదు. ఈరోజు వ్యాధికి భయపడుతున్నాడు, ఏదో వస్తుందని భయపడుతున్నంతగా తాము చేసే చెడు కార్యాలకు మాత్రం భయపడలేదు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. 2వ పేతురు గ్రంథము 2:14 చూద్దాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు. వ్యభిచారుని చూచి ఆశించుచు
పాపమును మానలేని కనులంట. పాపంతో ఫిక్స్ అయిపోయిన కనులు అవి. వారి మనస్సులను మరులు కోల్పుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు, శపితులు వీరు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడండి. దేవుని మూలంగా పుట్టడం అంటే వాక్యానుసారంగా జీవించుతాం, వాక్యం వలన జన్మించటం. దేవుని స్తోత్రం. బైబిల్లో మనం చూస్తే నీతిమంతుడైనటువంటి యోసేపు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పోతిఫర్ అనేటటువంటి తన యజమానుని భార్య, ఆ పోతిఫర్ భార్య ఈ అందమైన హెబ్రీ బాలుని మీద కన్నేసింది. అతడు అంతరంగ స్వభావము దైవ భయం గలవాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవునికి భయపడేవాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆమె బలవంతం చేసిందో అతడు దేవునికి భయపడి ఆమె యొద్ద నుండి పారిపోయాడు. ఆమెకు మరి అతని మీద కలిగినటువంటి ఆ భావనను బట్టి బలవంతం చేయగా అతడు పారిపోయినప్పుడు జరిగిన అవమానాన్ని బట్టి అతడి వస్త్రమును దగ్గర పెట్టుకొని ఇతడు నన్ను అవమానపరిచాడని నేరం మోపిందండి. అన్యాయం. కాబట్టి సాతాను చేసే పనులు అలాగే ఉంటాయి. అతడు ఏది ఏమైనా కానీ దేవునికి భయపడ్డాడు, తప్పును ఒప్పుకోలేదు, ఆ తప్పు చేయటానికి అంగీకరించలేదు. నో కాంప్రమైజ్. ప్రైజ్ ద లార్డ్. చాలామంది నేడు అవకాశం లేక తప్పు చేయకపోవచ్చండి, కానీ యోసేపు అవకాశం ఉండి కూడా తప్పు చేయలే. దేవుని స్తోత్రం. అలాంటి వారు కావాలి. దేవుని స్తోత్రం. అలాంటి వారు దేవునికి కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఐగుప్తు రాజ్యము పైన చెరలో నొప్పించబడిన, దానికోసం యాతన పెట్టబడిన దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఐగుప్తు రాజ్యముపై యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీతి రాజు స్థానంలో కూర్చుని పెట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీతిమంతులే ప్రభువుతో కూడా ఆయన సింహాసనంలో కూర్చుంటారు. ఎలా పడితే అలా జీవించి ఈ ప్రధాన శత్రువుల దగ్గర ఓడిపోయి ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆకర్షణ బట్టి పడిపోయిన సంసోను వలె ఉండకూడదు. సంసోను తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత మరింతగా శక్తి పొందుకొని ఆ దాగోను గుడిలో ఉన్న 3,000 మందిని కూల్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యవ్వన కాలంలో సేవ చేసినప్పుడు ఆయన వేసిన సవాల్ ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? దేవునికి స్తోత్రం. ఎస్, మన ప్రభువేనండి మనకి మాదిరి. యేసుక్రీస్తే మాదిరి. మనం ఆ శత్రువులను జయించాలంటే యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉండాలి. ఆయన్ను మనము మాదిరిగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలండి. దేవుని స్తోత్రం. పౌలు గారు అంటాడు, లోకంలో జారత్వం జరుగుతున్నది కనుక ప్రతి వానికి స్వంత భార్య ఉండాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పెళ్లి చేసుకోండి, నీ భార్యతో సంతోషించు, ఎవడు కాదంటాడు. కానీ నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు. యవనస్తులు తప్పక వివాహం చేసుకోండి సకాలంలో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అని బైబిల్ చెప్తుంది. నిజంగా లోకంలో పతనం జరుగుతుంది స్త్రీల వలన. సమాజం కుప్పకూలిపోతుంది. ఈరోజు సంఘాలలో కూడా తెలియకుండా చాప కింద నీరుల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంఘాల్లో మెలకువలేని సేవకుడున్న సంఘాల్లో అలాంటివి జరుగుతున్నాయి. రాత్రింబగళ్ళు దేవుని సముఖములో నిలిచి సత్యవాక్యాన్ని బోధించి ఖండించే వారి మధ్య అలాంటివి జరగవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరం. వధువు ఎలా ఉండాలో తెలుసా? ముడత, మచ్చ, డాగు, కళంకం లేనిదిగా ఉండాలి, నిష్కల్మషరాలుగా ఉండాలి. కాబట్టి
ధనాపేక్షను చంపివేయాలి. రెండవ శత్రువు స్త్రీ, జయించువారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలను చక్కగా కట్టుకునే వారై ఉండాలండి. నేను త్వరలో ముగిస్తానికి ట్రై చేస్తున్నాను. మూడవ విషయానికి వెళ్ళిపోదాం. మూడవది పాపులారిటీ. పాపులారిటీ అంటే కీర్తి, ప్రతిష్ట. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో నేను ముందే చెప్పాను, మరలా చెప్తున్నాను. అపవాది ఆయన తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. చూడండి, అపవాది తాను సృష్టించినటువంటి సామ్రాజ్యమును చూపిస్తుందండి. ఇదంతా కూడా మోసం అండి బాబు. దాని వలలో మనం పడకూడదు. దాని కీర్తి మనకెందుకు, దాని ప్రతిష్ట మనకెందుకు? ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు త్వరపడవలసి ఉంది ప్రభు సన్నిధికి మనం చేరటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటుంది, నీవు నాకు మొక్కు, నేను నీకు ఇస్తాను. ఎంతమంది మొక్కారు దానికి? ఈరోజు దాంతో కాంప్రమైజ్ అయ్యి, వాక్యమందు స్థిరముగా లేక, లోకంతో రాజీపడి ఎంతమంది ఈ లోకంలో గొప్ప ధనికులుగా, గొప్పవారిగా కీర్తి గడించారు. దానివల్ల ఏం ప్రయోజనం అండి? నిరీక్షణ లేని స్థానంలోకి వెళ్ళిపోతాం. ఈ డబ్బు వద్దు, ఈ ఐశ్వర్యం వద్దు, దేవుడు మనకు తోడుగా ఉంటే చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఎలా చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. నీ దేవునికే నువ్వు మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలని ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ లోకంలో కీర్తి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రభువునే అమ్మేస్తున్నారండి. ప్రభువునే విడిచిపెడుతున్నారు. ప్రభువుని విడిచి లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. మన ప్రభు ఈ లోకంలో దేన్ని ఆశించినప్పుడు మనం ఎందుకు ఈ లోకాన్ని ఆశించాలి? మనం ఆయన పిల్లలమని చెప్పుకుంటూ ఎందుకు ఈ లోకాశల వైపు మనం పరుగులు తీయాలి? దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, ఎవడైనను, చూడండి, గొప్పవాడై లేకపోతే మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడునో, అందరికీ పరిచారకుడై ఉండవలెనో. దేవునికి స్తోత్రం. పనిచేసేవాడుగా ఉండాలంట. ఈరోజు డంబం ఎక్కువైపోయింది, జీవపు డంబం. ఆనాడు ఆదిమ సంఘములో నికోలాయితుల బోధ ఎంటర్ అయిందండి. నికోలాయితుల బోధ అంటే నేనే గొప్ప, నేను బిషప్, నేను డాక్టరు, నేను హెడ్, నా కింద 10 మంది ఉండాలి, లీడర్షిప్, విర్రబీగేటటువంటి గర్వం. కానీ మన ప్రభువు చెప్పాడు, ఎవడు గొప్పవాడై ఉండగోరుతాడో అతడు కడపటి వాడై ఉండాలి, తగ్గించుకోవాలి, పరిచారకుడు వలె ఉండాలి అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే మన ప్రభువుని గురించి ఇలా ఉంది, మనుషుల పోలికతో పుట్టి, గమనించాల, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువే తుచ్చమైన మానవ స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా చేసుకొని, మరణం ఎంత అవమానకరమైన మరణం అండి. ఆయన ముఖం మీద ఉమ్మారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, గడ్డం పెరికారు, ఆయనను కొట్టి, నేను కొట్టిన వారు ఎవరో ప్రవచించమన్నారు. నానా బీభత్సకరంగా ప్రభువుని అవమానపరిచారండి.
అంత అవమానకరమైనటువంటి శిలువ మరణాన్ని తండ్రికి విధేయత చూపిన వాడై ఓర్చుకున్నాడే. దేవుణ్ణి సంతోషపెట్టడానికి లోకంలో ఉన్న అవమానాన్ని సహించాడే. అంత మాత్రమే కాదే, ఆయన గొప్ప దేవుడై ఉండి ఆయనతో పాటు పరలోక సైన్య సమూహమే కదులుచుండగా ఆ శిష్యుల యొక్క, ఆ మానవుని యొక్క మురికి పాదాలు మన ప్రభువు కడిగినప్పుడు పరలోకమే వంగిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన. ఈ మానవుడికి, ఈ గర్విష్టి ప్రజలకి మరి ఆ యొక్క ప్రభువు యొక్క దీనత్వం కనబడట్లేదేమో. ఏదో విర్రవీగే తత్వం, ఏదో కొమ్ములు వచ్చినట్టుగా ఫీల్ అవటం. ఆనాడు పరిసయ్యులు శాస్త్రుల వలె గొప్ప హోదా, అగ్రపీఠాలు కోరుకోవటం, సంత వీధుల్లో వందనాలు కోరుకోవటం. వారిని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. ఈనాడు ఈ డీడీలు, బీడీలు, పిహెచ్డీలు రాజకీయ నాయకులకు కూడా లేదండి అంత ఘనత. రాజకీయ నాయకులకు కూడా లేదు. అంత గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదంతా కూడా క్లియర్గా మనం చూస్తే 2వ తెస్స 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనును. యెరూషలేం దేవాలయంలో కూర్చుంటాడంట. ఈ యాంటీ క్రైస్ట్లో ఎలాంటి దుర్గుణాలు ఉన్నాయో గమనించాలి. ఎలాంటి హెచ్చించుకునే స్వభావం ఉందో అదే స్వభావం ఈ గొప్పతనాలను వాంఛించు వారిలో ఉండటం మనం గమనించగలము. కాబట్టి ఈ కీర్తి, ఈ ప్రతిష్ట ఇదంతా కూడా సాతాను నుండే కలిగేది. భూ సంబంధమైన ఏ కీర్తి, ఏ గొప్పతనాలు మనకు అక్కర్లేదండి. కాబట్టి ఈ గర్వాంధులు, ఈ కీర్తి ప్రతిష్టలను కోరుకునేటటువంటి వారు దేవుని సొత్తు కారు. వాళ్ళ బీజం వేరండి. ఆ గర్విష్టి బీజం వేరు. అందుకే బైబిల్ చెప్తుంది 2వ తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడండి, వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారంట, దేవుని శక్తిని ఎరగరంట. దేవుని కంటే కూడా బైబిల్ చెప్తుంది, దేవుని కంటే కూడా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారంట. వారి యొక్క విలాస మందిరాలు, అతి విలాసమైనటువంటి భవనాలు, అతి విలాసమైనటువంటి మందిరాలు, అతి విలాసమైనటువంటి జీవిత వ్యవహారాలు, ఇవన్నీ చూస్తే ఆ యాంటీ క్రైస్ట్, ఆ గర్విష్టి అయినటువంటి యాంటీ క్రైస్ట్ యొక్క గుణాలు వారిలో క్లియర్గా కనబడతాయి. కానీ ర్యాప్చర్లో ఎత్తబడటానికి సిద్ధపడిన వారు ఎలా ఉండాలి? అన్ని విషయాలలో క్రీస్తుని పోలి నడుచుకోవాలండి. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. పౌలు గారు అంటాడు, ఏవేవి నాకు లాభకరములో క్రీస్తు నిమిత్తము సమస్తమును నేను నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో నేను చెప్పేది ఒకటే ప్రియులారా, అదేంటో తెలుసా? క్రీస్తు గుణగణాలు మనలో ఉండాలి. మనం క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందాలి. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి అన్నారు. ఈరోజు క్రీస్తు గుణగణాలే మనలో బయటపడాలండి. ఆయన తత్వం మనలో బయటపడాలి. ఆయన ఈ లోకంలో ఎలాగ జీవించాడో మనం కూడా ఆయన వలె జీవించాలి. ఆయన వలె ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆయన స్వరూపంలోనికి మార్పు చెందాలి. మనం ఈ మట్టి దేహాలు, లోక ఆకర్షణలను విడిచిపెట్టి మహిమ దేహాలుగా రూపాంతరం చెందాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నామండి.
మన రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు. ప్రభు ఒక మాట అన్నాడు, ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. మన నాయకుడు జయించిన జయక్రీస్తండి. లోకమును, లోకాశలను ఆయన జయించాడు. మనము కూడా జయించినట్లయితే ఆయనతో కూడా కూర్చుంటాం. ఇంకెంతకాలం ఈ లోకాన్ని మనం ప్రేమిద్దాం, లోకాశలను ప్రేమిద్దాం? ఇంకా చాలు కదా. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని మనం పిలవాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పిలుచుచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మర్మములన్నీ కూడా విప్పబడ్డాయి. ఇక కనురెప్ప పాటులో రూపాంతరం చెందవలసిన గడికి వచ్చేసాం. ఇంకా లోకంలో ఆశ పెట్టుకోవటానికి ఇంకేం లేదండి. మనల్ని పిలిచిన మన దేవుని సన్నిధి మీద ఆశ పెట్టుకోవడం తప్ప, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకడం తప్ప ఈ భూమి మీద ఏది వెతికినా శూన్యమే. దానికోసం ఎదురు చూడకండి. ఆ ర్యాప్చర్ కోసం, ఆ రహస్య రాకడ కోసం ఆ వధువు ఆరాటపడినట్టుగా మన హృదయం తృష్ణతో ఉండాలి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా మన హృదయం ఆయన రాకడను వాంఛించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఆ పట్టణం మీద బెంగ పుట్టాలి, ఆశ కలగాలి. ఈ లోక ఆశలన్నీ ఒక్కొక్కటి తెంపేసుకోవాలి. ఇంకా ఈ లోకంలో ఏదో చూద్దామని యాంటీ డైరెక్షన్లో మనం ప్రయాణం చేయకూడదు. మనం అవరోహణ క్రమంలో ఉండకూడదు, ఆరోహణ క్రమంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఆ నీలి మేఘాల మీద మధ్యాకాశంలోనికి మనం కొనిపోబడతాం. బలిష్ఠుడైన దేవదూత దిగివచ్చి ఉన్నాడు. వధువు ఆ చిన్న పుస్తకాన్ని తినివేయాలి. రాజులను గూర్చి, ఆయా ప్రజలను గూర్చి మరల ప్రవచించాలి. దేవునికి స్తోత్రం. వాళ్లకు సంబంధించినది మనం తెలియచేసి మన మార్గమును మనము ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే మనకు మిగిలి ఉంది. అదే మన సంతోషం, అదే మన సమాధానం. ఇంకా లోకం వైపు, లోకాశల వైపు దయచేసి చూడకండి. ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూద్దాం. ఈ 3 ఆయుధాలు చాలా అపవాది చేసేటటువంటి శక్తిగల ఆయుధాలండి. ఈ ఆయుధాలను మనం పట్టుకోవాలి, దాన్ని పడగొట్టాలి. పట్టుకోవటం అంటే ప్రధాన శత్రువులను మనం పట్టుకోవాలి. ఇవే మనల్ని పడగొడుతున్నాయి. మెలకువగా ఉండాలి. అపవాది మనల్ని పడగొడుతున్నాడని గమనించాలి. మెలకువగా ఉండి దేవునికి లోబడి దాన్ని ఎదిరించాలి. వాడు పారిపోతాడు. దానికి మనం లోబడకూడదు, ఎదిరించాలి. దేవుని స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలండి ఇవి. కాబట్టి వాటిని జయించి ప్రభువుతో కూడా ఉండటానికి మనం ముందుకు సాగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, ఏ శత్రువులైతే ఆనాటి నుండి ఈనాటి వరకునైనా అనేకులకు నష్టాన్ని కలిగించారో, అపవాది యొక్క ప్రధాన శత్రువులను పట్టుకొని జయించి విజయం పొందటానికి సహాయం చేయండి దేవా. నీ కృప దయచేయండి నాయనా. ఈ లేఖనాలు నీ బిడ్డల హృదయాలలో కార్యం చేసి నీ రాకడకు సిద్ధపరచమని, కృపతో ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని, కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.